ఈ వీడియో పూర్తిగా చూడండి. తేజస్ రైలు గురించి వివరాలు తెలుసుకుందాం. అంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. భక్తి పాటలు, అన్నమయ్య కీర్తనలు ఇలా చాలా మంచివి ఉన్నాయి, మంచి మాటలు ఉన్నాయి. అలాగే మీ స్నేహితుడికి షేర్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ తేజస్ రైలు లక్నో నుండి ఢిల్లీ వరకు ప్రయాణం చేస్తుంది. అలాగే ఢిల్లీ నుంచి లక్నో వరకు ప్రయాణం చేస్తుంది. ఇది సరైన సమయానికి వెళ్తుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. దీంట్లో చక్కగా భోజన ఏర్పాట్లు, తర్వాత సిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇది ఒకసారి జీవితంలో ఎక్కి మనం చూడవలసిన రైలు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ నెల ఆగస్టు 19 నుంచి స్ప్రైట్ కంపెనీకి ఒక 6 నెలల పాటు అడ్వర్టైజ్మెంట్కి మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ 6 నెలల పాటు స్ప్రైట్ కంపెనీ పేరు మీదుగా స్ప్రైట్ తేజస్గా నడుస్తుంది. అలాగే ఈ 6 నెలల పాటు వచ్చే ఆదాయాన్ని కూడా స్ప్రైట్ కంపెనీయే తీసుకుంటుంది. ఆ తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇది ప్రైవేటుకి ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ ఆగస్టు 19 నుంచి ఇది స్ప్రైట్ తేజస్ రైలుగా నడుస్తుంది. ఈ రైల్లో సీసీ చైర్ కార్ అంటే 1679 రూపాయలుగా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అయితే 2457 రూపాయలుగా ఉంటుంది. అదే వందే భారత్లో అయితే సీసీ 1255గా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే 2415 రూపాయలుగా ఉంటుంది. అయితే వందే భారత్ కంటే కొంచెం ఎక్కువగా రేట్లు అనిపించిన సౌకర్యం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ మన భోజన సౌకర్యాలు, టిఫిన్ సౌకర్యాలు కూడా చక్కగా అరేంజ్ చేస్తున్నారు. అవి చూడండి. అలాగే చాలా సౌకర్యవంతంగా టైం అంటే టైంకి ఏ మాత్రం లేటు లేకుండా తీసుకెళ్లే రైలు ఈ తేజస్ రైలు. అందుచేత ఈ తేజస్ రైలు బాగా మంచి అభివృద్ధిలోకి వచ్చినాయి, అందరూ బాగా ఎక్కుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఆగస్టు 19 నుంచి స్ప్రైట్ కంపెనీకి ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు కూడా స్ప్రైట్ కంపెనీకే వెళుతుందని చెప్పుకున్నాం కదా. స్ప్రైట్ తేజస్ అనే పేరుతో ఈ రైలు ఈ నెల ఆగస్టు 19 నుంచి మనకి ప్రారంభమవుతుంది ఈ పేరుతో. దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి. శుభం.